పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో అధికారి కె సుగుణ్ కుమారి ఆధ్వర్యంలో విశ్వకవి గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పావులాల సరళాదేవి విచ్చేశారు. జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మావిలాల సరళాదేవి మాట్లాడుతూ గుర్రం జాషువా 1885 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడి అయిన భావ కవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులలో జన్మించినందువల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆ విధంగా చేసుకొని మూఢాచారాలపై తిరగబడ్డాడు. ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారు ఆయన అని చెప్పారు. ఈరోజు గుర్రం జాషువా గారి 129వ జయంతి తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఆయనకి పూలమాలతో ఇక్కడ పాఠకులు ప్రేక్షకులతో పూలతోటి ఆయనకి ఈ విధంగా నివాళులు అర్పించామని తెలియజేస్తారు. ఈరోజు గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. చాలామంది చదువు గురించి తెలుసు, కవిత్వాల గురించి రచనల గురించి తెలిసిన వారందరికీ కూడా గుర్రం జాషువా గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. కానీ ఆయన ఏ విధంగా పైకి వచ్చారు, ఆయన కవితల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన భావోద్వేగాలని ప్రజలకి ఏ విధంగా, ఆయన కవితల ద్వారా ఏ విధంగా సమాజంలోకి తీసుకొచ్చారు అన్నది నేటి యువత తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రని చదవాలని నేటి యువతకి తెలియజేస్తున్నారు. మరి ఆయన ఒక గొప్ప చిన్నతనం నుంచి ఒక భావోద్వేగంతో ఒక గొప్ప ఆశయాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఆయనకి ఒక ఏదన్నా అంటూ ఆయనకు ఉంది అంటే చిన్నతనం నుంచి ఆయన అవమానాలు పడడానికి, బాధపడడానికి, ఆయన లోని ద్వేషం పెరగడానికి కారణం ఆయన తక్కువ కులంలో ఉండడం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పేదవారు, తక్కువ కులం, ఈ రెండు ఒకటే అయ్యేసరికి అందరూ కూడా ఆయన్ని ఎన్నో విధంగా హింసించి బాధలు పెట్టారు. ఆయన తక్కువ కులం అని ఎక్కువ దూషించడం జరిగింది. అది ఆ రెండు కారణాలు ఆయనలో అనేక రకాల భావోద్వేగాలతో అవన్నీ మాటల ద్వారా, కవితల ద్వారా ఆయన సమాజానికి విసిరిన బాణాలే అనేక గ్రంథాలుగా మారి ఈరోజు మన ముందుకు వచ్చాయి. అనేక పుస్తక రూపంలో మన ముందుకు వచ్చాయని ఈరోజు తెలియజేస్తాను. ఆ పుస్తకాలు అనేక గొప్ప ఆయన జాలువారిన మంచి పుస్తకాలు ఈరోజు మరి పరదేశి, గబ్బిలం వంటి ఎన్నో పుస్తకాలు ఈరోజు ఆయన కళ నుంచి జాలువారిన ఒక గొప్ప గ్రంథాలుగా ఈరోజు మనందరం కూడా పరిణామంలోకి తీసుకోవచ్చు. మరి ఎన్నో కష్టాలు పడ్డ ఆయన చదువుకుని అనేక రకాల వృత్తిరీత్యా కుటుంబ పోషణకి ఎన్నో ఉద్యోగాలు అలా మారుతూ వచ్చి ఆఖరికి ఆ రోజుల్లో సినిమాల్లో టాకీగా మాట్లాడే సినిమాలు కూడా వచ్చి ఆ విధంగా కూడా మాట్లాడుతూ అంచెలంచెల ఎదుగుతూ మరి 1964లో ఆయన శాసనమండలి సభ్యులుగా కూడా ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా 70లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది. అటువంటి గొప్ప మహానుభావుని